ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, ప్రతిపక్ష నేతలను వరుసుకుంటా ఉన్నాడు. మరి చాలా దినాలకు ప్రెస్ మీట్ పెట్టే పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడో ఏనుండ్రి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు ఎవ్వరికి ఇంటలేడుల్లో ప్రతిపక్ష నేతలను పక్కాగా అరుచుకుంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడో ఏనుండ్రి. 2429 కేంద్రాలు మేము పెడితే 4000 చిల్లర 5000 దాకా వాళ్ళు పెట్టి 2000 తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమైతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధనసేకరణ ఉన్నంత ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా. వారికి అంతా క్యాష్ అండ్ క్యారీ, పైసా కమావ్ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ, దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అగ్గో ఇన్నర్ గదుల్లో ధనం మీద ఉన్న దాస్య ధాన్యం మీద లేదు అనబట్టే అటెన్క బీజేపీ లీడర్లను కూడా అరుచుకున్నాడు. ఏమంటున్నాడో ఈనుండ్రి. బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, మోటా కింద తీసుకోవాలా. బీజేపీ నాయకులందరూ నోరు తెరాలా. రఘునందన్ బాగా మాట్లాడతాడు, దీని మీద మాట్లాడతాడు. బండి సంజయ్ మాట్లాడతాడు, బాగా గంట మాట్లాడతాడు. కిషన్, నాకు ఒక డౌట్ ఉంది, జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి, బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లా, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా పని చేసిరు. మాట్లాడు, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా, చోటేబాయిలు అంతా పని చేసిరు. వీళ్ళకేమైనా వాటా పోయిందో తెలియదు. ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి RRR ట్యాక్సీ కింద, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇన్నర్ గదనుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు గదలనీకే రేవంత్ సారు కోట్ల రూపాయలు ఇస్తున్నాడంట ఢిల్లీకి. అట్లా బీజేపీకి ఏమన్నా ముడుతున్నాయా అని చెప్పి అనబట్టే అటెన్క ఎంపీ రంజిత్ రెడ్డి సార్ను గీ తీర్లాడుచుకున్నాడు. అత్యంత విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీడి రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ, విశ్వాసఘాతకుడు, తిన్న ఇంట్లో ఉంచేటోడు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు, అన్నం తిని అక్కడే ఉంచిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు. ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు. ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి. కోళ్ళ దానా అమ్ముకుంటుండే, దానా అమ్మి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు. ఒక 300-400 ఎకరాలు భూములో గుంజుకున్నాడు. చాలా మందిని చీటింగ్ చేసిన. ఒక లిస్టు పెడితే 20 లిస్టులు వస్తా, దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే. అగ్గో ఇన్నర్ గదుల్లో పార్టీల ఎంపీ రంజిత్ రెడ్డి సార్కే మొట్టమొదటి టికెట్ ప్రకటించిండట. అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. మరి ఇంకేమంటున్నాడు ఈనుండ్రి. ఈయన ఎక్కడ అండి ఊరినది? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి వచ్చిండు, హైదరాబాద్ అక్కడిక్కడ కోళ్ళు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చిండు, ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షటర్ రూమ్, ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టినావా నీ అఫిడవిట్లో? నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి? సరే, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు. రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, బాబుని మీదికేంచి ఈడీ సిబిఐ ఐటీ వస్తారు కదా, మళ్ళీ రాగానే అట్టుపోతావా? అమ్మ పాలు దాగి రొమ్ము కోసిన వాళ్ళు వీళ్ళండి, రంజిత్ రెడ్డి వీళ్ళందరూ. అగో ఇన్నర్ గదుల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు ముచ్చట గట్టిగానే అరుచుకుంటున్నాడు. మళ్ళా ఎంపీ రంజిత్ రెడ్డి సార్ను చూడాలి. ఈ ముచ్చటిన్నాక ఎంపీ రంజిత్ రెడ్డి సారు ఏం మాట్లాడతాడో ఏమో.